ఈరోజు మన వీడియోలో కొన్ని సింపుల్ క్యాలిక్యులేషన్ ట్రిక్స్ అనేది తెలుసుకుందాం అన్నమాట. ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నాను అంటే, కొంతమంది నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎగ్జామ్స్లో ప్రాబ్లమ్స్ చూసినప్పుడు కొంచెం ఈజీగా ఉండేటివి కూడా క్యాలిక్యులేషన్ కష్టంగా అనిపించి సాల్వ్ చేయలేకపోతూ ఉంటారనమాట. సో అందుకని ఈ వీడియోలో కొన్ని సింపుల్ ట్రిక్స్ అనేటివి నేను మీకు చెప్తాను. సో వాటికి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి. ఇవన్నీ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి 38.67% ఆఫ్ 500 అనేది ఏంటనేది తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఈ 38.67ని పర్సెంటేజ్ అంటే మనం బై 100గా రాసుకోవచ్చు కదా, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఈ 500ని మనం ఎలా రాసుకోవచ్చు, 1000 డివైడెడ్ బై 2గా రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ 100లో 2 జీరోస్ పోతే 2 1s, 2 1s are 2, 2 9s are 18 పాయింట్ ఉంది. నెక్స్ట్ 3s 3 5. సో ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి 119.335 ఇంటూ 10 అనమాట. సో ఇది మల్టిప్లై ఇంటూ 10 చేస్తే ఏమవుతుంది, ఈ పాయింట్ అవతలికి పోతుంది. సో ఆన్సర్ వచ్చేసి 193.35 అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనము ఈ 500 అనే దాన్ని 1000/2గా రాసుకున్నాం అనమాట. అలా రాసుకునేసరికి మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇలాగే ఇంకొక ప్రాబ్లం గురించి కూడా తెలుసుకుందాం. 673.824% ఆఫ్ 5000 ఎంత అనేది మనం కనుక్కుందాం అనమాట. సో ఇక్కడ కూడా 673.824 అంటే మనం బై 100 ఇంటూ ఇక్కడ ఆఫ్ అనేది మల్టిప్లికేషన్. 5000ని మనం ఎలా రాసుకోవచ్చు, 10,000/2గా రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయి 2 1s, 2 3s 3 6, ఇక్కడ 1 క్యారీ అవుతుంది, 9 1 2. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది, 336.912 ఇంటూ 100 అనమాట. సో ఇక్కడ ఇంటూ 100 చేస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది, 336,912.2 అనమాట. అంటే ఈ పాయింట్ అనేది 2 డిజిట్స్ తర్వాత పోతుంది ఈ 100తో మల్టిప్లై చేస్తే. సో ఆన్సర్ అనేది మనకి 33,691.2 అనమాట. సో ఇక్కడ మనం ఈజీగా రావడానికి మనం ఏం చేసాము, 500ని 10,000/2గా రాసామన్నమాట. సో అందుకని ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేసింది. సో ఈ రెండు ప్రాబ్లమ్స్లో మనం చేసింది 500ని 1000/2గా రాసాము, 5000ని 10,000/2గా రాసాము. అదే 15 ఎలాగా రాయొచ్చు, 100/2గా రాయొచ్చు, 5ని ఎలా రాయొచ్చు, 10/2గా రాయొచ్చు. సో అలాగా ఈ రెండు ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మెథడ్ గురించి చెప్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ అనమాట. థర్డ్ వన్ ఏంటంటే 3673 ఇంటూ 9 అనేది మనం ఈజీగా ఎలా తెలుసుకోవచ్చు, సాల్వ్ చేయొచ్చు మనం ఇప్పుడు చూద్దాము. ఈ 9ని మనం ఎలా రాసుకోవచ్చు, 3673 ఇంటూ 9 ఎలా రాయొచ్చు అంటే 10 - 1గా రాయొచ్చు కదా. 9ని మనం 10 - 1గా రాయొచ్చు. అప్పుడు 3673 ఇంటూ 10 అంటే ఇక్కడ 0 -3673 అనమాట. సో ఇక్కడ రఫ్ వర్క్ వేసుకున్నాం, ఇది మైనస్ ఇది చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి 36730 మైనస్ ఆఫ్ 3673. ఇక్కడ బారోయింగ్ చేసుకుంటాము, ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ 6, ఇది 12. సో 10 - 3 7, 12 - 7 5, 6 - 6 0, 6 - 3 3, ఇక్కడ 3. సో ఆన్సర్ అనేది మనకేమవుతుంది, ఇక్కడ 33057 అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇలాగే ఇంకొకటి మనం సాల్వ్ చేద్దాం అనమాట. అదేంటంటే 5693 ఇంటూ 99 అనేది మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. 5693 ఇంటూ 99 అంటే 100 - 1గా రాయొచ్చు కదా. సో 5693 ఇంటూ 100 అంటే ఇక్కడ 2 జీరోస్ -5693 వస్తుంది. సో 5693 00 -5693, ఇక్కడ 10, ఇక్కడ 9, ఇక్కడ 2, ఇక్కడ 8 1 అనమాట. సో 10 - 3 7, 9 - 9 0, 12 - 6 6, 8 - 5 3, 6 5. సో ఆన్సర్ అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది, 563607 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం తెలుసుకున్నామంటే, ఇక్కడ 9ని 10 - 1గా రాసి ఈజీగా సాల్వ్ చేసాం. ఇక్కడ చూడడానికి 3 స్టెప్స్గా వేసినట్టు కనిపిస్తుంది, కానీ డైరెక్ట్గా ఈ స్టెప్ వేసుకొని ఆన్సర్ అనేది కనుక్కోవచ్చు అనమాట, బాగా ఫాస్ట్గా ప్రాక్టీస్ అయితే. సో ఇక్కడ కూడా ఏంటంటే 99ని మనం ఎలా రాసాము, 100 - 1గా రాసాము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నెంబర్ 5. నెక్స్ట్ వచ్చేసి 1287
ఇంటూ 44 అనేది ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 1287 ఇంటూ 44 అనమాట. ఈ 1287 ఇంటూ 44ని మనం ఎలా రాయొచ్చు, 40 + 4గా రాయొచ్చు కదా. సో ఇక్కడ వచ్చేసి 40 అంటే ఏంటి, 10 ఇంటూ 4 అనమాట. 10 ఇంటూ 4 అనమాట 40 అంటే ఇక్కడ 4 మల్టిపుల్ ఉంది, ఇక్కడ 4 మల్టిపుల్ ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ 1287 ఇంటూ 4 అనేది కనుక్కుందాం ఫస్ట్. 7 8 = 28, 8 4 7 4 28, 8 4 ఎంత 32 + 2 34, 4 2 8, 3 + 3 11, 4 1 4 5. సో 1287 ఇంటూ 4 ఎంత 1548 అనమాట. సో ఇక్కడ 1287 ఇంటూ 4 తెలిసింది కాబట్టి ఇంటూ 10 చేద్దాం. అంటే 51480 ప్లస్ 1287 అంటే ఎంత 5148 అనమాట. సో ఇక్కడ రఫ్ వర్క్ వేసుకుందాం. 51480 5148. సో 0 + 8 8, 8 + 4 12, 6 6 5 5 6 6 2 8 అనమాట ఆన్సర్. సో ఇక్కడ కూడా ఆన్సర్ అనేది 3 స్టెప్స్గా కనిపిస్తుంది, కానీ జనరల్గా 44ని 40 + 4గా రాయొచ్చు కదా. అంటే ఫస్ట్ 4తో మల్టిప్లై చేసి ఇక్కడ 0 ఇక్కడ ప్లస్ ఇది చేసేస్తే ఈజీగా సాల్వ్ అయిపోతుంది అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ప్రాక్టీస్ మీద ఈజీగా సాల్వ్ చేసేసుకోవచ్చు. సో ఇలాగే మనం ఇంకొకటి కూడా చూద్దాము. అదేంటి అంటే ఇక్కడ రాస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి 4928 ఇంటూ 33 అనేది ఎంత అనేది ఇక్కడ మనం కనుక్కుందాం. సో 4928 ఇంటూ 33ని ఎలా రాయొచ్చు మనము, 30 + 3గా రాయొచ్చు కదా. సో ఇప్పుడు వచ్చేసి అంటే ఇక్కడ 4928 ఇంటూ 3 కనుక్కుంటే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ రఫ్ వర్క్ వేసుకుందాం. సో 4928 ఇంటూ 3, 8 3 = 24, 2 3 = 6, 6 + 2 8, 9 3 = 27, 4 3 = 12, 12 + 2 14. అంటే 4928 ఇంటూ 3 అనేది మనకి 14784 అనేది ఆన్సర్ వచ్చిందనమాట. సో ఇక్కడ 4923 ఇంటూ 30 అంటే 3 ఇంటూ 10 కదా. 4938 ఇంటూ 3 ఇంటూ 10. సో దీన్ని ఇంటూ 10 చేస్తే మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ 14784 ప్లస్ 14784 అనేది కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ రఫ్ వర్క్లో మళ్ళీ 14784 14784 యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. 0 + 4 4, 4 + 8 12, 8 + 7 + 1 16, 7 + 4 + 1 12, 6 1. సో ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ 16264 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ పైన ప్రాబ్లంలో 44ని 40 + 4గా రాసామన్నమాట. అంటే ఇక్కడ ఇండివిజువల్గా 4 ఇంటూ అట్లా మల్టిప్లై చేయకోకుండా 40 + 4గా రాసి ఒకటేసారి 4తో మల్టిప్లై చేసేసి దానికి 0 ఇట్లా యాడ్ చేసేసుకుంటే ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.